తిరిగి వార్తలకు స్వాగతం. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదివారం పోడూరులో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న కాపుల కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు గుంటూరు పెద్దిరాజు, సభ్యతి సుమంగళి సాగర్, శెట్టిబత్తుల సువర్ణరాజు, ఇందుకూరి సీతారామరాజు, చేకూరి సూరిబాబు, దేవస్థాన చైర్మన్ పోడూరి సత్యసాయి బాబా, కాపు సంఘ నాయకులు జిడ్డు కృష్ణమూర్తి, శంకర్రావు, ఉంగిరాల చంటి తదితరులు పాల్గొన్నారు. ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవచ్చునని పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ అన్నారు. ఆదివారం పెనుమంట్ర పిరమిడ్ జ్ఞాన శిక్షణ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు, గ్రామ ఉప సర్పంచ్ భూపతిరాజు వెంకట శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగిన మెగా మహాకరుణ శాకాహార ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, హింసా మార్గాన్ని విడనాడి శాకాహారాన్ని భుజించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం కలుగుతాయని, ఒకే ఒక్క కోరిక కర్తవ్యం లక్ష్యంగా చేసుకుని మానవుడు శాంతియుత మార్గంలో నడిచినాడే ఆరోగ్యంగా జీవించగలుగుతాడని ఆయన అన్నారు. మరో ముఖ్య అతిథి శ్రీ శ్రీనివాస స్పిరిచువాలిటీ సైన్స్ అకాడమీ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ, గుడ్లతో సహా మాంసాహారం తినడం వల్ల 159 రకాల రోగాలు వస్తున్నాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిగిందని, ప్రతి ఒక్కరూ మాంసాహారం మాని శాకాహారం భుజించడం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. మరో ముఖ్య అతిథి గ్రామ సర్పంచ్ తాడిపత్తి ప్రియాంక మాట్లాడుతూ, ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాని ప్రసాదినని తాను సర్పంచ్ అయిన తర్వాతనే గుర్తించడం జరిగిందని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ శాకాహారులై ధ్యానం చేయడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు. ముందుగా పెనుమంట్ర గరువు, బ్రాహ్మణ చెరువు గ్రామాల్లో 15 కిలోమీటర్ల మేర శాకాహార ర్యాలీ నిర్వహించి పిరమిడ్ కేంద్రంలో ఉచిత జ్ఞాన శిక్షణ, సంగీతనాద జ్ఞానం, చిన్నారిచే సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శించిన చిన్నారులకు సర్పంచ్ ప్రియాంక చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి ర్యాలీలో పాల్గొని సభకు హాజరైన పిరమిడ్ సభ్యులకు భూపతిరాజు శ్రీనివాసరాజు, సాయిగీత దంపతులు ఉదయం అల్పాహార, మధ్యాహ్న భోజన వసతులు కల్పించారు. కార్యక్రమాల్లో జిల్లా శాకాహార ర్యాలీ కన్వీనర్ కేవిడి ప్రసాద్, వివిధ పిరమిడ్ కేంద్రాల కన్వీనర్లు వాసు, సుబ్రహ్మణ్యం, రంగారావు, దుర్గా ప్రసాద్, గార్పాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శాకాహారాన్ని భుజించండి. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, హింస చూడు, హింస చూడు. శాకాహారాన్ని భుజించండి. జీవ హింస, జీవ హింస, జీవ హింస. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. మంత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో పెనుమంట్ర గ్రామంలో ధ్యాన మందిరం నిర్మించి 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు పెనుమంట్రలో ఘనంగా నిర్వహించడానికి మన ధ్యాన మిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి దీన్ని అత్యంత అద్భుతంగా సహకరించి ఈ ధ్యాన కార్యక్రమం శాకాహార ర్యాలీ మరియు శాకాహారి ర్యాలీ అనంతరం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మా ఇంటి దగ్గర ధ్యాన మందిరం దగ్గర జరపబడతాయి. ధ్యానంలోకి కేవిడి ప్రసాద్ గారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. వచ్చి 2007లో వచ్చాను. 17 సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. ధ్యానంలోకి వచ్చిన మొదటి క్లాసులే మాంసాహారం తినకూడదని గురువుగారు చెప్పారు. అదే రోజు నుంచి మాంసాహారం విడనాడి శాకాహారంతో ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా మరి అదేవిధంగా మన పెనుమంట్ర గ్రామంలో అందరూ ధ్యానం చేసుకునే విధంగా ధ్యాన మందిరం నిర్మించాలని అందరి సహకారంతో నా ఇంటి మీద 21 ధ్యాన మందిరం నిర్మించడం జరిగింది. అందరూ ఊరు గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఈ ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తూ ఎంతో ఆనందంగా, ఎంతో ఆరోగ్యంగా అందరూ ధ్యానం చేసుకుంటూ, అదేవిధంగా క్లాస్ ప్రతి నెల 4వ ఆదివారం జరుగుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల అందరూ వచ్చి ఈ క్లాసులో పాల్గొని అత్యంత వైభవంగా ధ్యానం క్లాస్ జరుగుతూ అందరికీ పడే విధంగా మా ధ్యాన మందిరం ఉండాలి. ఊరంతా, గ్రామం అంతా ఈ ధ్యాన మందిరాన్ని వినియోగించుకుని అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ. ఈ ధ్యానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ సార్కి నమస్కారాలు, శతకోటి వందనాలు.
నేను ఈ ధ్యానంలో మా వారి ద్వారా వచ్చాను. నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిసారిని చూసిన తర్వాత ఆయన నా గురువు అని తెలిసి ఆయన ఏదైతే చెప్తారో అదే నేను ఆచరణగా చేయాలని నిర్ణయించుకున్నాను. నాకు ఈ ధ్యానంలోకి వచ్చాక ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యం అంతా మన చేతుల్లోనే ఉందని, ధ్యానం చేయడం వల్ల మనమే ఆరోగ్యంగా ఉంటామని తెలిసి అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ గురువు గారికి ఏదైతే గురుదక్షిణగా ఇవ్వాలనుకుంటున్నానో అదే ఆచరణలో పెడుతున్నాను. పత్రిజీ గారు ఎప్పుడు ధ్యాన ప్రచారం, శాఖాహారం, పిరమిడ్ అని చెప్పేవారు. ఆ మూడాటికి నేను అంకితంగా అందరికీ ఉపయోగించుకోవడానికి నేను సహకరించాలని నిర్ణయించుకున్నాను. ఇదే నా గురుదక్షిణగా గురువు గారికి ఇస్తున్నాను. తాడేపల్లిగూడెం యూనిట్ ప్రభుత్వ పెన్షనర్ల సంఘ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన జరిగిన జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా ఫాదర్ ఆఫ్ పెన్షనర్ డిఎస్ సకార చిరస్మరణీయ సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. సుప్రీంకోర్టు తీర్పులో పెన్షన్ల హక్కు అని 30-40 సంవత్సరాలు కష్టించి పనిచేసిన కాలానికి ఇచ్చే ఫలమని పోరాడి విజయం సాధించారని అన్నారు. ముందుగా నకారా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలన్నీ త్వరలో చెల్లిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీసర్ పి జయ దత్తేశ్వరరావు తన పరిధిలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సహకారం అందిస్తామని అన్నారు. రాష్ట్ర నాయకులు వెంపరాల నారాయణమూర్తి, వికేవి రావు, దాసం నాగేశ్వరరావు, బాలకృష్ణ, వైవిఎస్ మూర్తి, రామ్మోహన్ రావు పాల్గొన్నారు. సంఘాభివృద్ధికి కృషి చేసిన వారికి 75 సంవత్సరాలు నిండిన సభ్యులకు గౌరవ సన్మానాలు, సత్కారాలు చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని సంత్ నిరంకారి మిషన్ భీమవరం సంయోజక్ జిఎస్ఎస్ ప్రసాద్ రాజు తెలిపారు. ఉండిలోని సంత్ నిరంకారి సత్సంగ భవనంలో ఆదివారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవలు అందిస్తోందని వివరించారు. ప్రతి ఒక్కరూ భగవంతుని స్వరూపమని తెలిపారు. శరీరం, మనసు, ధనంతో సేవలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. నిత్య సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. నేత్ర వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు తమ మిషన్ అవసరమైన సహకారాన్ని అందిస్తుందని వివరించారు. వైజాగ్ క్షత్రియ సంచాలక్ డి రవి, భీమవరం సేవాదళ సంచాలక్ కేవీఎస్ రాజు తదితరులు మాట్లాడారు. ఆకివీడిలోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని సంత్ నిరంకారి సత్సంగ మండలి ప్రతినిధులు వివరించారు. సత్సంగ్ భవన్ భీమవరం, సంత్ నిరంకారి మండలి భీమవరం మరియు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆకివీడి వారి సౌజన్యంతో చుట్టుపక్కల గ్రామాలకి అందరికీ కూడా సౌలభ్యం కోసం ఉచిత నేత్ర శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి మాకు గత 2 క్యాంపుల నుంచి కూడా ఆకివీడి ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రి వాళ్ళు పూర్తిగా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఉచిత పరీక్షలు చేయటమే కాకుండా వారి యొక్క ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఉచితంగానే నేత్ర కంటి ఆపరేషన్లు చేయటం, స్పెట్స్ ఇవ్వటము, ఇవన్నీ కూడా సేవలో భాగంగా వారు చేస్తున్నారు. వారితో పాటు మేము కూడా ఈ సేవలో పాల్గొంటున్నాం. మరి సంత్ నిరంకారి మిషన్ అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థ. మా మిషన్ యొక్క మోటో నరపూజ నారాయణ పూజ, మానవ సేవ మాధవ సేవ. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి యొక్క స్వరూపాలే కాబట్టి, ప్రతి ఒక్కరిలో ఉన్నది ఒకే ఆత్మ కాబట్టి అందరినీ కూడా తమ సహోదరులుగా భావిస్తూ అందరినీ కూడా ప్రేమించండి, గౌరవించండి. మనకున్న దానిలో శరీరంతో కానీ, మనసుతో కానీ, ధనంతో కానీ సేవ చేయమని మా గురువుగారు మాకు బోధిస్తూ ఉంటారు. మేము ఇటువంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిత్యం చేపడుతూనే ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ నేత్ర శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మేము మహాత్ములు బయట ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడనే కాకుండా తర్వాత కూడా గ్రామాల్లో అనేక మందికి ఈ విషయం తెలిపి
వారు మళ్ళీ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి కూడా టెస్టులు చేయించుకొని సర్జరీ చేయించుకోవటానికి కూడా మేము వారికి తోడ్పడుతున్నాం. మరి అలానే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు కూడా అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తూ సేవా భావంతో వారందరికీ ఉచితంగానే ఈ కంటి ఆపరేషన్లు చేయటము, వారికి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించటము కూడా చేస్తున్నారు. మరి భవిష్యత్తులో కూడా మేము ఇటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనటానికి సంసిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మేము ఇదొకటే కాకుండా రక్తదాన శిబిరాలు, ఏవైనా కలామిటీస్ ఎక్కడైనా కనుక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే అక్కడికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడంలో కానీ మా మిషన్ యొక్క సేవదల్ మహాత్ములు తనువుతోటి శరీరంతో సేవ చేయటం, వారికి కావాల్సిన అవకాశాలకి అవసరాలను తీర్చడం కూడా జరుగుతుంది. మరి ఇది కేవలం మానవ సేవతోటే కాకుండా ఇదే మనిషి యొక్క స్వభావం అవ్వాలని చెప్పి ఈరోజు మా గురువుగారు కోరుకుంటున్నారు. పూర్వం నుంచి కూడా చూస్తున్నాం, మనం భగవంతుడికి ఎంత సేవ చేసినా ఆయన సంతానానికి కూడా సేవ చేయమని. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు పట్టణ ప్రభుత్వోన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు, సత్యమణి సుమలత ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, పూర్వ విద్యార్థులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. కోసం ఖర్చు పెడుతున్నారో కేవలం ఇన్ మై కాన్స్టిట్యుయెన్సీ ఈ నిడదవోలులో ఇప్పటికీ 49 crores ఖర్చు పెట్టామండి. 49 crores. గతంలో నిజంగా ఒక ఎలక్ట్రికల్ బల్బు, ట్యూబ్లైట్ కావాలన్నా, ఫ్యాన్ కావాలన్నా, ఏం లైట్ కావాలన్నా డోనర్స్ కోసం ఎత్తుకోవాల్సి వచ్చేది. అలాంటిది వీఆర్ స్పెండింగ్ crores and crores rupees టు డెవలప్ ద స్కూల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ చక్కగా ఇంకోటి చెప్పారు నాకు, ఎక్కడన్నా వేరే చోట ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున వేరేది ఏదన్నా చోట డెవలప్మెంట్ చేసే బదులు స్కూల్లోనే చేస్తే బాగుంటుంది అన్నది ఐ రియల్లీ అప్రిషియేట్ అండి. ఆ థాట్ రియల్లీ. నేను కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ని, మాకు రామంతపూర్. సో నాకు అక్కడ మేమందరం కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టేటప్పుడు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలన్నప్పుడు స్కూల్లో వి ఆల్ డొనేటెడ్ అండ్ ఇట్ హస్ కమ్ అవుట్ వెరీ వెల్. బిగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. అది వి నేమ్డ్ ఆఫ్టర్ అవర్ స్పోర్ట్స్ టీచర్ అండి. ఆ రోజు ఈరోజు చక్కగా మిస్టర్ మాథన్ అని, ఐ కెనాట్ ఫర్గెట్, ఆయన నన్ను మమ్మల్ని అందరినీ, ఐ వాజ్ హెడ్ బాయ్ ఫర్ మై ఎల్లో హౌస్. సో ఆయన చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్టల్లో ఉన్నానండి. ఈవెన్ దో నాన్నగారు అందరూ హైదరాబాద్లో ఉన్నా నేను హాస్టల్లోనే ఉన్నాను, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామపూర్లో. ఓన్లీ డిసిప్లిన్ గురించి ఫాదర్ అక్కడ పెట్టేశారు మమ్మల్ని. దగ్గర ఉండి ఎవ్రీ సాటర్డే సండే వచ్చి చూసి వెళ్ళేవారు. బట్ ఐ కెనాట్ ఫర్గెట్, అవన్నీ కూడా మమ్మల్ని ప్రతిరోజు 5 గంటలకే అందులో లాంగ్ స్టిక్ ఉండేది, మేము ఎక్కడున్నా అందుతూ ఉండేది. అందులో లాంగ్ స్టిక్తో పరిగెట్టుకొచ్చేవాడు ఆయన. ఎక్కడ మమ్మల్ని 5 o'clock లేపేసి స్పోర్ట్స్ ఉండే, జాగింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ స్టడీ అవర్స్ అండ్ ఆల్ దట్. ఆల్ దోస్ మెమరీస్ ఎప్పుడైనా స్టూడెంట్స్ స్కూల్కి వెళ్తే అన్నీ కూడా మర్చిపోలేం. అలాంటిది మీరు అందరూ కూడా అన్ని ప్లేసుల నుంచి వస్తున్నారు, అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వస్తున్నారు, అన్ని ప్లేసుల నుంచి వస్తున్నారు, ఇక్కడ గ్యాదర్ అవుతున్నప్పుడు ఐ సెడ్ ఇట్ షుడ్ బి మెమోరియల్. మంచి ఒక మెమరీస్ ఉండాలి మీకు ఓల్డ్ మెమరీసే కాదు, దిస్ పర్టికులర్ డే ఆల్సో షుడ్ బి ఎ గుడ్ డే అని నేను అందరూ దానికన్నా అనుకున్న దానికన్నా కూడా చక్కగా చేస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో 12 లక్షల విలువైన దానామృతాన్ని పశుపోషణ రైతులకు అందజేయడం జరుగుతోందని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తాంటివంత పేర్కొన్నారు. ఆదివారం పశు వైద్యశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత పశుదాన పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మాట్లాడుతూ, ఇటీవల మిచ్చం తుఫాన్ కారణంగా భారీ వర్షాల సూచన నేపథ్యంలో పశువుల ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా చూసేలాగా ఉచితంగా పశుదాన పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ఆ మేరకు ఆదివారం కొవ్వూరులో ఉచితంగా దానామృతం టీఎంఆర్ను రైతులకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. సుమారు 12 లక్షల విలువైన 75 టన్నుల పశుదానాను చాగల్లు, కొవ్వూరు, తాళపూడి మండలాలకు చెందిన పశు పోషకులకు దానామృతం ఉచితంగా అందజేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో పశువుల పోషణ కోసం ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధికి ఇటువంటి సంఘటనలు ప్రత్యేక ఉదాహరణని నిలుస్తున్నాయని తెలిపారు. తాళపూడి, కొవ్వూరు, చాగల్లు సంబంధించినటువంటి లబ్ధిదారులకు సుమారు 300 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి ఈ టీఎంఆర్ అంటే దానామృతం, టోటల్ మిక్స్డ్ రేషన్ అనేటువంటిది పశువులకి ఒక్కొక్క పశువుకి 2 కేజీలు పెట్టుకున్నట్టయితే అది మెయింటెనెన్స్ రేషన్గా సరిపోతుంది. ఈ తుఫాన్లో గడ్డి కుళ్ళిపోయి ఆ గడ్డి పోగేసుకునే లోపల పశువులు ఇలాగా పస్తులు ఉండకూడదనేటువంటి ఆలోచన, అట్లాగే పాల దిగుబడి తగ్గకూడదనేటువంటి ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుగానే తుఫానుకు ముందుగానే
ప్రతి జిల్లాకి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ ప్రజాప్రతినిధులను సంప్రదించుకొని ఎక్కడెక్కడ అవసరమైందో మనుషులతో సమానంగా నోరు లేని జీవాలను కూడా ఒక్కటి కూడా నష్టపోకూడదనేటువంటి మంచి సంకల్పంతో వారు పెట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ టీఎంఆర్ మేడం గారి చేతుల మీదుగా ఈరోజు సుమారు 75 టన్నులు అంటే 12 లక్షల విలువైనటువంటిది పూర్తిగా ఉచితంగా అందజేయటం. ఈనాటి బంగారు మాట. అదుపు లేని ఆలోచనలు శక్తు కన్నా ప్రమాదకరం. గౌతమ బుద్ధుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.